హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంటే జంగారెడ్డిగూడెం బయలుదేరాం. మధ్యలో పిల్లలు టిఫిన్ అని గొడవ చేస్తుంటే చిన్న టిఫిన్ సెంటర్లో ఆగాం. కానీ చాలా బాగుంటుందని చెప్పారు జనాలు. సో ఆగి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అని ట్రై చేసాం అనమాట. సత్యసాయి టీ అండ్ టిఫిన్ సెంటర్ అంట. మన ఇంట్లో ఎలా అయితే వేసుకుంటామో అలా చిన్న చిన్న ఇడ్లీలు, చిన్న చిన్న దోశలు, అంటే బయట హోటల్స్లో లాగా కాకుండా భలే బాగున్నాయి ఇక్కడ. పక్కన కూల్గా నర్సరీ ఉంది. ఆ మొక్కలు చూసుకుంటూ మంచిగా టిఫిన్ అయితే చేసేద్దామని వచ్చేసాం. దోశ పెనం కూడా చూసారా, మామూలు మన ఇంట్లో వాడతాం కదా నాన్ స్టిక్ది, అలాంటిది అనమాట, చిన్నది. భలే చిన్న చిన్న దోశలు వేసేస్తున్నారు. వీళ్ళైతే వడ ఇంకా బోండా తీసుకున్నారు. ఆల్రెడీ ఇడ్లీ తినేసే వెళ్ళారు ఇంట్లో. సో అందుకనే మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తున్నారు అనమాట సగం దూరంలో. పిల్లలతో జర్నీ అంటే అంతే కదండి, అలానే ఉంటుంది. ఇంకా చాలా కూల్గా ఉంది ప్లేస్. ఇక్కడ చూసారా, దూరంగా ఉంది, క్యాప్చర్ చేశాను. పేరేముందో తెలుసా హోటల్కి, రా బావా తినేసిపోదామంట. భలే వెరైటీగా ఉన్నాయి. ఈ వెళ్తున్న కొద్దీ ఆంధ్ర రోడ్లు అయితే భలే ఉంటాయి కదా, అంటే అటు ఇటు మొక్కలు ఉండి చక్కగా. ఇదైతే మొత్తం పామాయిల్ తోట అండి. భలే ఉంది. అటు ఇటు వెళ్తున్నంత దూరం ఏవో ఒకటి ఉన్నాయి ఈ తోటలు, మామిడి తోటలు కానీ పామాలివ్ కానీ. ఇంకా ఇలా అసలు ఎంజాయ్ చేస్తూ జర్నీ చేసాము మంచిగా. ఇక్కడైతే నర్సరీలు, అడుగడుగు ఒక నర్సరీ ఉంది. మామిడి తోట, మామిడికాయల నర్సరీలు కానీ, లేదంటే అదే మామిడి చెట్ల నర్సరీలు కానీ, కొబ్బరి చెట్ల నర్సరీలు కానీ, చాలా నర్సరీలే ఉన్నాయి వెళ్తున్న కొద్దీ. అసలు చూడండి ఎంత బాగున్నాయో కదా రోడ్స్ అయితే. మంచిగా ఎంజాయ్ చేసాం. ఎండ కూడా ఎక్కువగా లేదు, మంచిగా చూసుకుంటూ వెళ్ళాము స్లోగా. కొబ్బరి తోటలు ఉన్నాయి ఇక్కడ తెలుసా. పామాలివ్ తోటలు ఉంటాయి కదా, వాటి మధ్యలో మళ్ళీ కోకో ట్రీస్ వేస్తారు. అదేనండి, చాక్లెట్స్ తయారు చేస్తారు కదా అవి. ఇదిగోది ఇవే పామాలివ్కి మధ్యలో వేస్తారు. మేబీ వీటికి ఎండ అవసరం లేదనుకుంటా, అందుకే దగ్గరలోకి వచ్చేసాం. రోడ్ అయితే ఇక్కడ కొంచెం బాగాలేదు. అక్కడికి వెళ్ళి ఏం చేసాము, ఆ ఫంక్షన్ ఎలా చేసాము, ఇంకా పొగాకు గురించి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇవేనండి పొగాకు తోటలు. వీటిని మిల్స్లో ఎలా చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేది చూపించాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.